సీజేపీ ఆందోళన, సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష, ఆమరణ అన్నంలో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ఉదయం ముగిసింది. సరే, ఆయన మన్నటిదాకా చేసిన డిమాండ్ ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ షుడ్ స్టెప్ డౌన్. ఈరోజు పొద్దున ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ది గవర్నమెంట్ మే కన్సిడర్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. డైల్యూట్ అయిపోయింది. సరే, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటూ ఇందులో కొత్త అంశాలు ఏమైనా ఉన్నాయా మీ అబ్జర్వేషన్లో? ఈ అంశాన్ని ఒక సెగ్రిగేటెడ్ అంశంగా చూడొద్దు మనం. ఇప్పటికే సోషల్ మీడియాలో, టీవీల్లో, ప్రజల మధ్య, పేపర్లలో ఈ జరుగుతున్నటువంటి ఈ ఆందోళన, జంతర్ మంతర్ ఆందోళన పైన పుంఖాలుగా లక్షలాది అడుగుల ఫుటేలు వచ్చేసినాయి. మనం కొంచెం లోతుగా దీన్ని మన కోసం 99 టీవీ ప్రేక్షకుల కోసం నేను కొంచెం లోతుగా విశ్లేషిద్దాను. ఎందుకంటే మీకున్న అనుభవం జర్నలిజంలో ఇవన్నీ కలగలిపితే ఒక స్థాయిలో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక్క నిమిషం భరించండి, ఎందుకంటే నేను ఉపోద్ఘాతం చెప్తున్నాను అనుకోవద్దు. భారత వ్యతిరేక శక్తులు నిరంతరం పనిచేస్తూనే వచ్చాయి. అది ఒక 600 సంవత్సరాల ముస్లిం మొఘలాయుల టర్కీలతో దండయాత్రలు కావచ్చు, ఒక 200 సంవత్సరాల ఆంగ్లేయుల పరిపాలన కావచ్చు, ఆ తర్వాత 1947 తర్వాత వచ్చినటువంటి ఆంగ్ల మానసిక భావదాస్యంతో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా విదేశీ సిద్ధాంతాలే సర్వస్వం అనుకుని ఆయా భావజాలాలకి దాసోహం చేసేటటువంటి కొన్ని పార్టీల రాజకీయాలు కావచ్చు. కానీ ఏవి కూడా భారతదేశాన్ని దాని కాళ్లపైన నిలబడేటువంటి పరిస్థితికి తీసుకురావడానికి అడుగడుగున అడ్డుపడుతూ వచ్చాయి. సరే, ఇదంతా గతం అనుకుందాం. పరోక్షంగా కూడా విదేశీ ప్రభావంతో ఉండేటటువంటి మనుషులు, వ్యక్తులు ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని అనామకులను, అర్భకులను, చేతకాని వాళ్లను, రబ్బర్ స్టాంపుగాళ్లను ప్రధానమంత్రులు చేసి 10 సంవత్సరాల విలువైన కాలఖండాన్ని దేశం పురోగభివృద్ధి చెందకుండా ఆపుతూ ఎస్ మేడం జీ హుజూర్ అనేటువంటి వాళ్ళను ప్రధానమంత్రులుగా చేసి కాలం గడిపేశారు. ఇప్పటివరకు జరిగింది ఏంటంటే, ఒక దుర్మార్గపు ఆలోచనని, ఒక దుర్మార్గపు వాదనలను మన ముందు పెట్టి మనల్ని మానసిక భావదాస్యులుగా చేసేటట్టు వాళ్ళతో పాటుగా మనం కూడా సామాన్య ప్రధానికాన్ని కూడా మానసిక భావదాస్యులుగా చేసేటట్టు ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగింది. ఇది ప్రయత్నం లేడీస్ ప్రపంచ దేశాలు, ప్రపంచ వ్యవస్థలు, అది క్రైస్తవ వ్యవస్థ కావచ్చు, ముస్లిం వ్యవస్థ కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇందులో. ఇవి సగటు భారతీయుడిని మానసిక భావదాస్యానికి లోన్ చేసి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక అభద్రతా భావానికి, ఒక ఆత్మన్యూనతా భావానికి లోన్ అయ్యేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎంతసేపు యువర్ డెవలపింగ్ నేషన్. అరే డెవలపింగ్ నేషన్ ఏంటి ఆయన? 33 కోట్ల జనాభాతో మొదలుపెట్టి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవాళ 140 కోట్ల మందికి ఎదిగిన తర్వాత స్టిల్ యువర్ డెవలపింగ్ నేషన్. ఇంకో మాట కూడా వాడుతుంటారు కదా, అండర్ వరల్డ్ కంట్రీస్, అది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అండర్ డెవలప్డ్ కదా. అంటే మిమ్మల్ని మానసికంగా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నెట్టేస్తున్నారు బలవంతంగా, ఆత్మన్యూనత భావం. అరే నేను ఎందుకు పనికి రానేమో, అమెరికా వాడు ఏది చెప్తే అదే గొప్ప, రష్యా వాడు ఏదంటే అదే, అక్కడ అమెరికా తొత్తులు చర్చి వాళ్ళు ఏం చెప్తే, ఇక్కడ రష్యా తొత్తులు కమ్యూనిస్టులు ఏం చెప్తే అదే మనకు భగవద్గీత, లేకపోతే ఇటలీ నుంచి వచ్చిన అమ్మాయి అబ్బా పరమ ఇవే దేవత. ఈ రకమైనటువంటి ఆత్మన్యూనతా భావం నుంచి భారతదేశపు ఈ భావదాస్యపు సంఖ్యలు శృంఖలాలు తెంచుకొని తన యొక్క జగద్గురు స్థానాన్ని, విశ్వగురుత్వాన్ని పొందేటువంటి క్రమంలో ఈ ప్రయత్నం 2014 నుంచి మొదలైంది. 2014 ముందు ఉన్నటువంటి కాలఖండము, 2014 తర్వాత జరిగినటువంటి కాలఖండము, ఈ రెండు చాలా స్పష్టంగా చూడండి మీరు. 2014 వరకు యువర్ డెవలపింగ్ నేషన్, యువర్ అండర్ డెవలప్డ్, యువర్ ఇమ్మెచ్యూరు, యువర్ రెట్రోగ్రేడు, నువ్వు ఛాందసవాదివి, నువ్వు పాము చర్మాలతో ఆడుకునేవాడివి, యువర్ స్నేక్ చార్మరు, యువర్ గొర్రెల కాపరివి, నువ్వు పేడ విసుక్కోవడానికి కూడా పనికిరావు. ఇక్కడ నుంచి కాబట్టి మేము ఏది చెప్తే అదే గొప్ప. ఇటలీ నుంచి ఒక ఆవిడ వస్తే ఆహా నువ్వే దేవత, లేకపోతే అమెరికా వాడు ఏది చెప్తే శిలాశాసనం, వాడు ముందు నడుస్తుంటే, అమెరికా అధ్యక్షుడు ముందు నడుస్తుంటే 20 అడుగులు దూరంగా మన ప్రధాని.
అక్కడి నుంచి ప్రయాణం మొదలైన తర్వాత 2014 తర్వాత అమెరికా అధ్యక్షుడే ఎదురొచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి కౌగలించుకుని తన ఎమ్మడ పెట్టుకుని తీసుకుపోయే స్థితి 2014లో ప్రారంభమైంది. నీ అస్తిత్వం గుర్తింపబడుతోంది, ప్రపంచం నేను గమనించింది, నీ గొప్పతనాన్ని అంగీకరించింది, నీ పెరుగుతున్న ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థలను గుర్తించింది, ఆధ్యాత్మిక వ్యవస్థలను గుర్తించింది. ఏమంటే ఏమీ లేకపోతే భారతదేశపు ఆయువు పట్టైనటువంటి యోగాను ఇవాళ ప్రపంచంలో 170 పైగా దేశాలు ఇవాళ యోగాను నిర్వహిస్తున్నాయా? ఇది మన ఆధ్యాత్మిక సంపదేనా? ఎట్టొచ్చింది? మరి 47 నుంచి 2014-15 వరకు ఈ ప్రభుత్వం వచ్చేంత వరకు, అది ఏ ప్రభుత్వం కానివ్వండి, జాతీయవాద ప్రభుత్వం వచ్చిందని నేను అట్లా అంటున్నాను. అంతవరకు ఎందుకు ప్రయత్నాలు జరగలా? అంటే అంతకుముందు దేశంలో గొప్ప బాబా రామ్దేవ్ లేరా? మహాతారి బాబా నుంచి మొదలు పెడితే, శ్యామాచరణ్ లాహిర్ నుంచి మొదలు పెడితే యోగి వరకు ఇంత పరంపర ఉన్నప్పుడు నీకు ఆ గౌరవం ఏది? ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా, దౌత్యపరంగా ఇన్ని రకాల అభివృద్ధులు 2014లో ప్రారంభమైన తర్వాత శత్రువుల యొక్క మూకదాడి, దాన్ని మీరు ఏ పేరుని పెట్టుకోండి, శత్రువులు అనండి, ప్రత్యర్థులు అనండి, క్రిస్టియన్ అనండి, లేకపోతే ముస్లింలు అనండి, లేకపోతే కమ్యూనిస్టులు అనండి, వీళ్ళందరూ ఒకటే. ఇవాళ వీళ్ళకు ఒక ఏడుపు వచ్చింది. మమ్మల్ని దేశద్రోహులు అంటావా? ఖచ్చితంగా దేశద్రోహివే. భారతదేశపు విలువలను, సాంప్రదాయాలను, ఔన్నత్యాన్ని గుర్తించకుండా, ఇక్కడి ప్రజలు బాగుపడాలని కోరుకోకుండా, బాగుపడుతున్న క్రమంలో వాళ్ళ కాళ్లకు తాళ్ళు కట్టి వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటే నువ్వు దేశద్రోహివే. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి మళ్ళీ మొదటికి వస్తా. ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉపోద్ఘాతంలో మీరు చెప్పారో, ఈ CJP కాక్రోచ్, ఈ బొద్దింకల పార్టీ ఉంటుంది కదా, దరిద్రం, ఈ బొద్దింకల పార్టీకి నువ్వు మద్దతు ఇద్దామని వెళ్ళావు. యువర్ రినౌండ్ జర్నలిస్ట్, మీకు 25-30 సంవత్సరాల జర్నలిజం అనుభవం ఉంది, ఢిల్లీ లాంటి క్షేత్రంలో పనిచేసి వచ్చారు, వెళ్ళొచ్చారు. అక్కడికి వెళ్ళాక సహజంగా పిల్లలు అన్యాయం అయిపోయారు, నీటి పరీక్షలు అవకతవకలు జరిగినాయి, పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, కాబట్టి ఈ వ్యవస్థను సరిదిద్దాలి అనేటువంటి సద్భావనతో, సదుద్దేశంతో, సంకల్పంతో మీరు అక్కడికి వెళ్ళారు. వీ అప్రిషియేట్. ఇంతవరకు మీరు మా అందరికీ కూడా ఆమోదయోగ్యులు, చాలా స్పష్టంగా అవుతుంది. మీరంటే మీరు కాదు, ఎవరైనా ఏజెంట్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాక అక్కడ పరిస్థితి చూశాక, ఒకడేమో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తా అంటాడు, ఇంకోడేమో ఒమర్ ఖాలిద్ జిందాబాద్ అంటాడు, ఇంకోడేమో ఈ దేశం ఏంటి, రక్షణ ఏంటి, సైన్యం ఏంటి అని నానా బూతులు మాట్లాడతాడు కదా. ఈ తిట్టినప్పుడు జరుగుతున్న పరిణామాలు మీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు, మీరు స్పృహలో ఉన్నప్పుడు, మీరు అక్కడి నుంచి బయటికి రాకపోయి ఉంటే మీరు దేశద్రోహి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ సపోర్టింగ్ దట్ కాజ్. నీటి వరకు ఎస్, ఏమంటే మీరు చేస్తున్న ఉద్యమం కరెక్ట్. ఇది దాటి, పరిస్థితి దాటి ఎప్పుడైతే అక్కడ నీటి గురించి కాకుండా వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతదేశపు విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాలని కాటేయడానికి వచ్చారు కదా, అప్పుడు ఆ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మీరు అంగీకరించక బయటకు వచ్చేస్తే యు ఆర్ ఎ నేషనలిస్ట్. స్టిల్ యు ఆర్ ఇన్ ది డయాస్, వెదర్ యూ స్పీక్ ఆర్ నాట్. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, మీరు వాళ్ళ అభిప్రాయాలతో బహిరంగంగా లేదా ప్రైవేట్గా వ్యక్తిగతంగా అంగీగా అనుభవించకపోయినా మీ ప్రజెన్స్ అక్కడ ఉంది. అవతల వాడు ఉమర్ ఖాలిద్ జిందాబాదు లేదా భారత్ కో టుకుడా కరేంగే అన్నప్పుడు మీరు అక్కడ నిలబడితే యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ ఆఫ్ యాంటీ నేషనల్.